బ్రేకింగ్ న్యూస్. వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోలుపై ఏకంగా ₹2.84, అటు డీజిల్పై ₹2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుండి అమల్లోకి రాబోతున్నాయి. క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే 4 సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే బాధలు చేసిందని మోదీ సర్కార్పై జనాలు విమర్శలు చేస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19 కాగా డీజిల్ రేట్ ₹104.88కి చేరుకుంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.68కు చేరనుండగా డీజిల్ రేటు ₹103.74కు చేరుకుంటుంది. दुनिया की तरफ नजर बुलाई एकदम पिछले 3-4 साल से क्या चल रहा है। कुछ देशों में तो पेट्रोल डीजल मिलता ही नहीं है, रात भर लोग लाइन में खड़े रहते हैं। लेकिन माननीय प्रधानमंत्री जी ने ऑयल कंपनियों को नुकसान होते हुए भी लोगों को राहत दी थी। लेकिन आज इस स्थिति में पहुंच गया कि कुछ ना कुछ दाम बढ़ाना पड़ेगा। उतना ही मिनिमम बढ़ाया गया है। परिस्थिति अपने हाथ में नहीं है। पेट्रोल, गैस, डीजल हमारे हाथ में नहीं है, इसलिए दुनिया का साथ तालमेल रख के हम लोग चलना पड़ रहा है। परिस्थिति स्वाभाविक होगा तो पहले लोगों को ही राहत मिलेगा। यहाँ जो एक्स्ट्रा सेस लगा हुआ है टीएमसी ने चालू किया था, और आज यहाँ की खजाना की यह हालत है कि वेतन देने के लिए, डीए देने के लिए पैसा नहीं सरकार के पास। उसका भी हम रास्ता निकाल रहे हैं। माननीय मुख्यमंत्री केंद्र सरकार के साथ बात कर रहे हैं, उसका समाधान निकले। दूसरा जो काम बाकी था, चाहे जीआरएम जी हो, आवास योजना का काम बाकी था, वो शुरू हो जाएगा। उसके लिए फंड भी आ रहा है, बाकी भी शुरू होगा। विशेष परिस्थिति है दुनिया की, और हमारी बंगाल की भी स्थिति थोड़ा नाजुक है, इसलिए थोड़ा समय इंतजार करना पड़ेगा, थोड़ी सी सेक्रीफाइस। రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో 4వసారి ఇంధన రేట్లు పెరిగినట్లుగా తెలుస్తుంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? దేవి, దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తా ఉంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ఇప్పుడు చమురు ధరల పెంపు మరో భారం అయింది. ఆయిల్ కంపెనీలు తాజాగా విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం లీటర్ పెట్రోల్ పై ₹2.84, అలాగే డీజిల్ పై ₹2.86 చొప్పున ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 15 రోజుల వ్యవధిలోనే ఇది 4వసారి చమురు ధరల పెంపు కావడం గమనార్హం. వరుస పెరుగుదలతో దేశవ్యాప్తంగా వాహనదారులపై నెలసరి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్లే మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల కేవలం వాహన ప్రయాణ ఖర్చులు మాత్రమే కాదు, సరుకు రవాణా వ్యయం కూడా పెరుగుతుంది. దాని ప్రభావం కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలపై పడే అవకాశం ఉంది. పెరిగిన ధరలతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19కు చేరుకోగా డీజిల్ ధర ₹104.88గా నమోదైంది. అదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోల్ ధర ₹115.68కు చేరగా డీజిల్ ధర ₹103.74కు పెరిగింది. దేశంలోని పలు మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఈ పెంపు మరింత భారంగా మారింది. చమురు ధరల పెంపుపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ధరల భారం మోపిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతూ కేంద్ర ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ మారకం విలువ మార్పులు, దిగుమతి వ్యయాలు పెరగడం వల్లే ధరలు సవరించాల్సి వచ్చిందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రాల్లో వ్యాటు, సెజల్ కూడా పెట్రోల్ ధరలను మరింత పెంచుతున్నాయని మనం అనుకోవాలి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీతో పాటు రాష్ట్ర పన్నులు కలిపి వినియోగదారుడిపై భారం పడుతుంది. పన్నులను తగ్గిస్తే కొంతవరకు ధరలను నియంత్రించవచ్చని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఆదాయ వనరుల కోసం ఇంధనంపైన ఎక్కువగా ఆధారపడుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లారీ యజమానులు కూడా సరుకు రవాణా ఛార్జీలు పెంచాల్సిందేనని చెప్తున్నారు. దీనివల్ల మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
పెట్రోలు డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల ఆసక్తి కూడా పెరుగుతోంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో నడిచే ఈవీల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సరైన ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. సామాన్య ప్రజలు మాత్రం ఇంకెంత భారం మోపుతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కూడా వాహనదారులు ధరల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాహన వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుండగా మరికొందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. మొత్తంగా చూస్తే పెట్రోల్ డీజిల్ ధరల తాజా పెంపు దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి సమయంలో ఇంధన ధరల భారం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. రానున్న రోజుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విషయంలో ఉపశమనం కల్పిస్తాయా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేవి. For the updates.